శ్రీ సాయిరాం. భక్తులారా, ఈ వీడియో మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. బహుశా మీరు చాలా రోజులుగా ఒక సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు. అది ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా మీ మనసులో ఎవరితోనూ చెప్పుకోలేని బాధ కావచ్చు. ఈరోజు సాయిబాబా మీకు ఒక సందేశం పంపిస్తున్నారు. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే మాటలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపవచ్చు. ఒక్కసారి మీ హృదయం పైన చెయ్యి పెట్టుకొని ఇలా చెప్పండి, బాబా, నేను మీ మీద నమ్మకం ఉంచాను అని ఒకసారి చెప్పుకోండి. బాబా ఎందుకు ఆలస్యం చేస్తాడు అని చూసుకున్నట్టయితే చాలామంది భక్తుల మనసులో ఒకే ప్రశ్న ఉంటుంది. బాబా, నేను ఎంత ప్రార్థించినా నా కోరిక ఎందుకు నెరవేరడం లేదు అని భక్తులకు ఒక ప్రశ్న అనేది ఉంటుంది. భక్తులారా, ఒక రైతు విత్తనం నాటిన వెంటనే పంట రాదు. మొదట విత్తనం నేలలో దాగిపోతుంది. కొన్ని రోజులు ఎలాంటి మార్పు కనిపించదు, కానీ లోపల పెరుగుదల జరుగుతూనే ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా జరుగుతోంది. మీ ప్రార్థనలకు ఫలితం రాకపోయినా బాబా పనిచేయడం ఆపలేదు. మీరు చూడలేని చోట మీ భవిష్యత్తును సిద్ధం చేస్తున్నారు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం రేపటి విజయానికి పునాది కావచ్చు. అందుకే బాబా చెప్తున్నారు, విశ్వాసం కోల్పోవద్దు అని. మరి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మార్చిన కథను ఇక్కడ చూసుకుందాం. ఒక గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి మంచి చదువు ఉంది, కానీ ఉద్యోగం లేదు. ఒక ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూలు, 10 ఇంటర్వ్యూలు అలా వెళ్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా విజయం రాలేదు. ఇంట్లో అందరూ నిరాశ చెందారు. ఒకరోజు అతను సాయిబాబా గుడికి వెళ్ళాడు. బాబా విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ ఇలా అన్నాడు, బాబా, నేను ఇక చేయలేను. నా బాధను మీకే అప్పగిస్తున్నాను. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఫలితం గురించి ఆలోచించడం మానేశాడు. ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తూ తన ప్రయత్నం కొనసాగించాడు. కొన్ని నెలల తర్వాత అతనికి ఊహించని చోట ఉద్యోగం వచ్చింది. అది అతను కలలో కూడా ఊహించని స్థాయి. అప్పుడు అతనికి అర్థమైంది, బాబా తిరస్కరించలేదు, సరైన సమయం కోసం ఎదురు చూశాడు. బాబా మీతో ఉన్నాడు అని తెలిపే ఒక 5 సంకేతాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందులో మొదటి సంకేతం తరచుగా సాయిబాబా ఫోటో కనిపించడం. ఎక్కడ చూసినా బాబా దర్శనం కలుగుతూ ఉంటే అది మీకు ధైర్యం చెప్పే సంకేతం. మరి రెండో సంకేతం చూసుకున్నట్టయితే కలలో బాబా కనిపించడం, బాబా ఆశీర్వదిస్తున్నట్లు కనిపించడం, లేదా మీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే మీ ప్రార్థనలు ఆయనకు చేరాయి అని భావిస్తారు. మూడవ సంకేతం సమస్యలు ఉన్న మనసులో శాంతి కలగడం. ఇది సాధారణమైన విషయం కాదు, బాబా కృప వల్ల వచ్చే ప్రశాంతత. నాలుగవ సంకేతం అనుకోకుండా మంచి అవకాశాలు రావడం. చాలా రోజులుగా మూసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవడం. నెక్స్ట్ 5వ సంకేతం చూసుకున్నట్టయితే ఓం సాయిరాం అనే నామం పదే పదే వినిపించడం. ఇది బాబా మీతో ఉన్నాడు అని గుర్తు చేసే సంకేతం. ఈరోజు బాబా మీకు చెప్తున్న సందేశం గురించి చూసుకుందాం. భక్తుడా, నువ్వు చాలా ఏడ్చావు, చాలా బాధపడ్డావు. ఎందరో నిన్ను అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది, కానీ నేను నీతోనే ఉన్నాను. నీ ప్రతి కన్నీటి చుక్క నాకు తెలుసు. నీ ప్రతి ప్రార్థన నాకు వినిపించింది. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉండు. నీవు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. నీ జీవితంలో వెలుగు నిండుతుంది. నీ ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. నీ కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మరి బాబా చెప్పిన 2 మాటలు శ్రద్ధ మరియు సబూరు యొక్క శక్తిని చూసుకుందాం. బాబా జీవితమంతా 2 మాటల చుట్టూ తిరిగింది.
అది శ్రద్ధ అంటే సంపూర్ణ విశ్వాసం. సబూరి అంటే ఓర్పు. ఈ రెండు ఉన్న భక్తుడిని ఎవరు ఓడించలేరు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఫిర్యాదు చేయడం తగ్గించండి, భయపడడం తగ్గించండి, ప్రార్థన పెంచండి, విశ్వాసంను పెంచండి. కళ్ళు మూసుకొని బాబాను మనం ఒకసారి స్మరించుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా, ఈ వీడియో వింటున్న ప్రతి భక్తుని జీవితంలో శాంతి ఇవ్వండి, వారి బాధలను తొలగించండి, వారి కుటుంబాలకు ఆనందం ఇవ్వండి, వారి కోరికలను నెరవేర్చండి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారిపైన ఉండాలి. ఓం సాయిరం, ఓం సాయిరం, ఓం సాయిరం.